చాలా మంది తెలుసు మనకి క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు. అది జన్యు కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, లేకపోతే మనకున్న అలవాట్లు కావచ్చు. కానీ నేను అనేది మనిషి ఈ ఆసుపత్రి నేను అన్నాను ఈ ఒక దేవాలయంతో అటువంటి పవిత్ర భావంతో ఇక్కడ అందరూ కూడా మహాశివరాత్రి అయినా శివరాత్రి నాడు జాగారమే కాదు, ప్రతి రోజు కూడా జాగరూకులై ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితేనేమి, ఇక్కడున్న మెడికల్ నాన్ మెడికల్ సిబ్బంది అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా తమ భేదం లేకుండా మా యొక్క ఈ బోర్డు సహకారాలతో వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా ఈ సందర్భంగా మరి ఈ ఆసుపత్రి ప్రారంభం నుంచి కూడా ఈ ఆసుపత్రి స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది క్యాన్సర్ అన్నది విషయానికి వస్తే అది ముఖ్యంగా మనం ముందే ఏదైనా కొంచెం మనకి అంటే మందికి మనం ఉన్నా కూడా మిగతా అంతా అందరూ కూడా ఈ క్యాన్సర్ బారిన పడి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇతర దేశాలను చూస్తే అమెరికా కానీ వాడి చైనా కొంచెం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ వాళ్ళు స్క్రీనింగ్ దాని మీద వాళ్ళు టెస్ట్ చేయించుకోవడం ఇట్లా లేక మనమే టెస్ట్ ఈ సిగ్గు చేయాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ద మోస్ట్ ప్రివలెంట్ డిసీజ్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ క్యాన్సర్. ఒకప్పుడు గుండెపోటు పేషెంట్లు అయితే ఇప్పుడేమో క్యాన్సర్. అటువంటిది ఈ అవగాహన ప్రోగ్రాంలు కూడా మనం ఎన్నో చేపట్టడం జరుగుతున్నాయి. మనకి 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి. దాంతో ఈ రీసెర్చ్ అంటే చెప్పారు శాస్త్రవేత్తలు, అందుగా దాంట్లో అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే తెలుసుకుంటున్నా ఎందుకు మనం ఎన్నో విషయాలు నేను చెప్పినట్టు. సో ఈ యొక్క ఆసుపత్రి కూడా మనం క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ఉన్న స్పేస్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ ఇప్పుడు స్పేస్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయడం దొరుకుతుంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేద్దాం, ఆసుపత్రి ఎక్స్పాన్షన్ కూడా. అలాగే అక్కడ ఆంధ్రాలో కూడా ఆసుపత్రి త్వరలోనే మొదలు పెడుతున్నాం అక్కడ కూడా ఆంధ్రలో. సో ఈ యొక్క రీసెర్చ్ అనేది ఒక అంటే ఒక అంతులేని ఒక ఇప్పుడు మనం ఇందాక చెప్పాను సిటీ నర్మలేని గారి నుంచి వెరపలేని గారి నుంచి నాటుకో అదే ఆయన ఎలా కిమోకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో చేయడం జరుగుతుంది వాళ్ళ వంతు రీసెర్చ్. సో దైవ మనుష్య రూపేణ అంటే దైవం ఎక్కడో లేడు, మనుష్య రూపంలో మనదని మనోని అర్థం. వైద్య నారాయణ హరి మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని నవమాసాలు చూసి జన్మించిన తల్లి, రెండోది భౌతిక శరీరానికి కారణమైన తండ్రి, మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమే చీకట్లు తొలగించే గురువు. ఇక ఏమాత్రంతో సంబంధం లేని కానీ లేదా ఇటువంటి పరిచయం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు, సమాజంలోకి పాటుపడుతూ తమ వంతు సహాయంగా తాను పుట్టిన నేలకు పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా కంకణం కట్టుకున్న మహానుభావులు దాదాపు ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణంలో ఉండే క్యాన్సర్ చికిత్సలు ఎలాగైతే మనం పంచిపెడుతున్నామో దానికి కారణభూతమైన ఈ యొక్క వాటిని శోధించి వాటిని సాధించాలి అన్నదే మన బసవతారకం రీసెర్చ్ ఫౌండేషన్, క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఆశయం. ఇటువంటి వారి దాతలు మనకి తోడైనప్పుడు మరి ఈరోజు తోడు కావడమే కాదు ఆర్థికంగా ఈనాడు అందరికీ సమక్షంలో కూడా మేము నాగేంద్ర ప్రసాద్ గారిని మా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం. బోర్డు మెంబర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎన్నో మీ సూచనలతో ఇంకా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సో మనం స్వయంగా పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది.
అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్ కు ముందుగా గుర్తించే పద్ధతులు, మెరుగైన చికిత్సల పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కొనుగొనవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితులకు అందించవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొదటి నుంచి కూడా క్యాన్సర్ చికిత్సతో పాటు పరిశోధన కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాము. క్యాన్సర్ పరిశోధన మరియు అభివృద్ధి యొక్క ఆవశ్యకతను గుర్తించి నేడు ఈ లక్ష్యాన్ని మరింత సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. డాక్టర్ మేము కొత్తగా ప్రారంభించబోతున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రానికి మరి వారిచ్చిన విరాళంతో భవిష్యత్తు తరాలకు వెలుగునిచ్చే అక్షయ దీపంలా నిలిచిపోతుంది ఈ యొక్క సహాయం. ఈ నూతన క్యాన్సర్ పరిశోధన కేంద్రం నూతన వైద్య విజ్ఞానం, అగ్రశ్రేణి చికిత్సలు మరియు తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించడానికి కేంద్ర బిందువుగా మారనుంది మన ఈ క్యాన్సర్ ఆసుపత్రి.